సెలవులు ముగించుకుని వాళ్ళ జీవితాల గురించి ఆలోచించడం మొదలు పెడతారు. మీ జీవిత భాగస్వామి తమ శేష జీవితం ఎలా గడపాలని చెప్పి ఇంకా ఆలోచిస్తారు. పండగలు, సినిమాలు, క్రికెట్ మ్యాచ్లు అన్ని ఎప్పటిలాగా వచ్చి వెళ్ళిపోతా ఉంటాయండి. పువ్వులు మళ్ళీ వికసిస్తాయండి. కాలాలు మారుతా ఉంటాయండి. జీవితం మెల్లగా పాతరూపంలోకి వెళ్ళిపోతుందండి. ఈ ప్రపంచం మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వేగంతో మర్చిపోతుంది. ఒక సంవత్సరం తర్వాత ఎవరో ఒకరు మీరు లేని ఆనవాళ్ళని ఒక ఫోటోలో చూసి క్షణకాలం ఆగిపోతారు. కొన్నేళ్ళ తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని తక్కువగా గుర్తు పెట్టుకుంటారండి. ఆఖరికి మీ పేరు ఎవరో పలకిన రోజు కూడా వస్తుంది. మీరు ఎంతమంది కోసం మీ జీవితం త్యాగం చేశారో, ఎన్ని రాత్రులు కష్టపడ్డారో, ఎన్ని రాత్రులు బాధపడ్డారో, ఎంతమంది కోసం మీరు బతకడం మానేశారో అదంతా కూడా వారికి తాత్కాలికమేనండి. ఇప్పుడు నేను మీకు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ప్రపంచం మిమ్మల్ని మర్చిపోవడానికి వేచి ఉంది. మీరు ఎవరి కోసం పరిగెడుతున్నారు? మీరు ఎవరి కోసం ఆందోళన చెందుతున్నారు? మీ జీవితం మీది. దాన్ని ఇతరుల అభిప్రాయాల కోసం